హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ చూపిస్తాను. నేను టైం లేనప్పుడు ఇలా ఎగ్ బాయిల్ చేసుకున్నాను. ఆ పక్క 3 eggs వేసి బాయిల్ చేసుకున్నాను. వెరీ ఈజీ ఫాస్ట్ రెసిపీ అనమాట. మిర్చి, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసాం కదా, వేసి తెల్లగడ్డ దంచుకొని వేసుకున్నాను. వెజిసి అనేది కొత్తమీర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అయితే కరికి ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకున్నాను. అక్కడ ఆనియన్, తెల్లగడ్డ, ఆయిల్, మిరపపొడి ఉంటే చాలు. చిల్లీ ఉంటే హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ పసుపు పొడి వేసేసాను. సరిపోయేంత సాల్ట్, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. సాల్ట్ పావు స్పూన్ వేసాను. జస్ట్ కొద్దిగా వాటర్ వేసి ఒక 2 minutes అలా బాయిల్ చేసి దించేస్తాను, అయిపోతుంది. ఎక్కువ కర్రీ ఎంత వేసుకున్నా కూడా మనం చాలా అన్నం తినచ్చు. అంతే. రసము, పెరుగు మనం ఇలా కావాలన్నా కూడా దించుకోవచ్చు, కొద్దిగా వాటర్ లాగా, లేదా కొద్దిగా వాటర్. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నాం. రైస్ వేసుకొని ఎగ్ కర్రీ వేసుకొని తిన్నాం రండి. టేస్టీ ఎగ్ గ్రేవీ తినేస్తే ఈజీగా అయిపోతుంది మనకి. వేడివేడిగా ఈజీ అండ్ సింపుల్ ఎగ్ గ్రేవీ రెడీ. గ్రేవీ కర్రీ రెడీ. చూడండి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.